అన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణ రాష్ట్రానికి అపర భగీరథుడిగా కొనియాడబడుతున్నటువంటి ఈరోజు కేసీఆర్ గారికి కుట్రలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అది మేము సిగ్గుగానే చెప్తున్నాము. అసమర్థ పాలకులారా, అసమర్థ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, కేసీఆర్ లాంటి మహోన్నతమైనటువంటి నాయకునికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణ రైతాంగానికి తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాళేశ్వరం యొక్క ఆయకట్టుగా ఉన్నటువంటి 20 లక్షల ఎకరాల సాగు భూమికి నీరందించినటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క అసమర్థతని చెప్తున్నాం. ఇది సిగ్గు వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి తప్ప ఇది కేసీఆర్ గారికి ఎటువంటి ఒక అనువంత కూడా ఆయనకి అవమానంగానే మేము భావించట్లేదు. ఆయన నిజాయితీ ఉంది కాబట్టి, కాళేశ్వరంలో నిజాయితీ ఉంది, కాళేశ్వర నిర్మాణంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉంది అనుకున్నారు కాబట్టి నోటీసులను గౌరవించి ఈ నెల 11వ తేదీన విచారణ కమిటీ ముందు కూడా ఆయన హాజరవుతున్నారు. చాలా ఇందులో అవకతవకలు జరిగాయి, ఇందులో దాదాపు 1,00,000 కోట్ల వరకు స్కామ్ అయిపోయిందని చెప్పేసి ఇలా వినిపిస్తూ ఉంది. మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసు. కాళేశ్వరం యొక్క పూర్తి నిర్మాణానికి 2024-25 బడ్జెట్ లో కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి భట్టి గారు చాలా స్పష్టంగా దాన్ని చెప్పడం జరిగింది. కాళేశ్వరం యొక్క నిర్మాణానికి ఇప్పటివరకు అయినటువంటి ఖర్చు కేవలం 93,000 కోట్లు మాత్రమే అని. అందులో ఇదివరకే చేవెళ్ల ఎత్తిపోతలకు కేటాయించినటువంటి 12,000 మినహాయిస్తే కేవలం 81,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం నిర్మాణానికి వ్యయమైందని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పత్రాన్ని విడుదల చేసినప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఆయన విడుదల చేసినప్పుడు మరి 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందో బుర్రలేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి ఇప్పుడు కవిత గారు పార్టీ మారబోతున్నారు, కవిత గారే లేదు ఇంకో పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి ఇలా బయట వినిపిస్తున్న టాక్. సో మీకు తెలిసినంత వరకు మరి కవిత గారు నిజంగానే మరి మారబోతున్నారు? ఎక్కడైనా ఏదైనా సందర్భంలో కల్పించినటువంటి కల్పితాలను కానీ కల్పిత వార్తలు కానీ ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు ఎవరు కూడా ఇటువంటి అపోహాలను కానీ అబద్ధపు అసత్యపు ప్రచారాలను కానీ నమ్మి ప్రజలను దయచేసి తప్పుదారి పట్టించొద్దు, మభ్యపెట్టొద్దు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత గారు ఏదైనా సందర్భంలో తప్పకుండా చెప్తారు, మీ అందరి సమక్షంలోనే చెప్తారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కవితక్క గారు కానీ ఇంకొక జాగృతికి సంబంధించిన నాయకులు కానీ అది స్పష్టంగా చెప్పలేరు, ఏడ కూడా స్పష్టంగా రాలేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు దీన్ని వక్రీకరించొద్దు, ఇంకో కోణంలో చూపించొద్దు, తెలంగాణ ప్రజలు తప్పుదారి పట్టించొద్దు. ఇప్పటికీ ఎప్పటికీ ఏనాటికైనా బీఆర్ఎస్ అనేటువంటిది, తెలంగాణ జాగృతి అనేటువంటిది కేసీఆర్ గారికి 2 కళ్ళ లాంటివి, 2 కళ్ళలాగే ఉంటాయి తప్ప మరొకటిగా ఉండదని చెప్పి చాలా స్పష్టంగా మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి, అందుకే కవిత గారు లేఖ రాశారు, ఆ ఫోన్ కాల్ కూడా మాట్లాడడం లేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? తెలంగాణ కుటుంబంలో కానీ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబంలో కానీ విభేదాలు ఉన్నటువంటి విషయము అది అంతర్గతమైనటువంటి విషయం, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. కానీ కొంతమంది కోవర్టులు, ఎవరైతే కాంగ్రెస్ కు కోవర్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, దళారులు ఉన్నారో, మోసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, అప్రతిష్ట పాలు కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి దుర్మార్గులు ఉన్నారో, వాళ్ళు అంతర్గతంగా తన తండ్రికి రాసినటువంటి లేఖను బహిరంగ పరిచి ఇంకొక ఆలోచనకు దారితీసినటువంటిది ఆ దుర్మార్గమైనటువంటి చర్య. అటువంటి దుర్మార్గులు, అటువంటి దెయ్యాలు, భూతాలు ఈ తెలంగాణ సమాజంలో ఉండకూడదు. కల్వకుంట్ల కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి కళాలను సృష్టించి ప్రజల దృష్టిని, ప్రజల ఆలోచనను మరచాలని అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఎప్పటికైనా కేసీఆర్ గారికి కవితక్క గాని, కేటీఆర్ గారు గాని, హరీష్ అన్న గాని, ఇంకొకరు గాని కల్వకుంట్ల పేరుతో ఉన్న వాళ్ళందరూ బలమవుతారు తప్ప ఆయనకి ఎప్పుడు కూడా వారు బలహీనమైనటువంటి అవకాశం లేనే లేదు. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఈ ధర్నాకైతే రావడం జరిగింది, ఏదైతే కవిత గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు ఇచ్చారు కేసీఆర్ గారికి అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు కదా. సో మీరేమనుకుంటున్నారు? మరి కాళేశ్వరం మీద అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారా లేదా? మాకు సార్, మాకైతే కేసీఆర్ సారు మాకు మంచిగానే చేసింది. అక్కడ ఏం కాదు, నీళ్ళు అన్ని ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేకుండా మంచిగానే ఉండే. ఇక్కడ ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం అన్ని చేసింది. ఇప్పుడైతే అవైనాయి ఆయన వచ్చినాక. మాకు ఇల్లు వస్తే చాలు సార్, మాకు కేసీఆర్ సారు ఇంత ఇల్లు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు కదా.
మరి అప్పుడు అప్పుడురా ఏం రాలేవా? ఫోటోలు పట్టుకున్నాడు, అన్ని వేసినాడు, వచ్చి అన్నాడు, రాలేదు సార్, రాలేదు. ఒక మెసేజ్ రాలే. నా భర్త చచ్చిపోయి 5 నెలలు అయింది, 1 రూపాయి రాలే. పింఛన్ ఏమి అప్లై కాలేదు, పింఛన్ రాలేదు. మరి 6 గ్యారెంటీల్లో మీకు ఏమైనా అన్ని అంటే 500లకు సిలిండర్ కానీ, ఉచిత కరెంట్ కానివ్వండి, ఇంకా 4000 పింఛన్ కానివ్వండి, అవేమి ఫస్ట్ అట్నే చెప్పారు, 0 అకౌంట్ అదే చెప్పారు కానీ వాళ్ళకు మళ్ళీ వేసిరంట. మొన్న మా పక్కన వాళ్ళకి వేసారు 2500 వేసారు. రూములో 5000 తీసుకుంటున్నారు. ఏం తినాలి, ఎక్కడ తినాలి చెప్పండి. నాకు ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చింది, నీ పేరు లైన్ లో ఉంది అన్నారు. అన్ని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు, పెట్టిన పాము, మళ్ళా గ్యాస్ జిరాక్స్ అన్ని తీసుకురా అన్నాడు. సరే తీసుకుపోయి ఇచ్చిన, తీసుకుపోయి ఇస్తే మీ ఇల్లు చూపి అన్నాడు. ఇల్లు చూపించిన. నాకు ఉండేది 3 అమ్మాయిలు, కొడుకు లేడు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఇంట్లో ఉంటున్నా, ఇల్లు చూపించిన. నాకు మా అమ్మాయిలు ఇంట్లో ఉన్నా, కిరాయి కట్టుకోలేకుండా మేము అమ్మాయిలు ఇంట్లో ఉంటున్నా అని చెప్పిన. సరే అమ్మ నీకు వచ్చినట్టు, ఆ ఇల్లు కూడా రాలేదు. మరి అన్ని తీసుకున్నాడు, మరి ఇల్లు కూడా ఇస్తలేడు. ఆ కేసీఆర్ ఇచ్చి 2,000 ఇస్తున్నాడు, 4,000 ఇస్తా అన్నాడు. మాట కేసీఆర్ గెలవాలి సార్, ఏమన్నా అనుకోరు, కేసీఆర్ గెలవాలి. ఫస్ట్ ఎట్లా ఉందో అట్లే ఉండాలి, ఇప్పుడు ఉన్నట్టయితే ఉండొద్దు. మొన్న ఏమన్నా ఫోటోలు తిప్పుకోపోయిండు, ఇంట్లో ఫోటోలు తిప్పుకొని పోయిండు. ఇంట్లో వస్తాయి మీకు అని ఆ ఫోటోలు తిప్పుకొని ఇంతవరకు ఏమీ లేదు. మరి మాకు ఇంత ఇల్లు, ఇంత కిరాయి, ఇంటికే 5,000 కిరాయి కట్టుకోలేకపోతున్నామండి. ఎట్లా తినాలి, ఏం తినాలో చెప్పండి. మేము పనులు చేసుకొని పనులు పోదామన్నా కూడా మాకు ఏ పనులు ఇస్తలేరు. ముసలాలు అయిపోయారని పనులు ఇస్తలేరు. ఏం తెచ్చుకోవాలో చెప్పండి. అన్న, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది, ఎలా చూస్తున్నారు మరి మీరు? నిజంగానే కేసీఆర్ గారు ఇందులో తప్పు చేశారా? అవకతవకలు నిజంగానే జరిగాయి అనుకుంటున్నారా? జరిగాయని చెప్పేసి అయితే వాళ్ళు స్పష్టంగా 100% చెప్తున్నారు. మరి మీరేమంటారు? నోటీస్ ఇవ్వడం చాలా తప్పు. ఎందుకు తెలుసా? కేసీఆర్ 33 జిల్లాలలో నీటి పారేలులక పారినాయి. ఎక్కడ కూడా నల్ల ఇప్పితే నీళ్ళు ఇచ్చిన 24 గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. ఇంకోటి, ఎక్కడ కూడా కేసీఆర్ ఆనవాళ్ళు చెరుపుతా అన్నావు. నువ్వు మిస్ వరల్డ్ వాళ్ళని తెచ్చి కేసీఆర్ ఆనవాళ్ళు చెరపనికి కాలే, కేసీఆర్ ఆనవాళ్ళే చూపెట్టినావు కదా. కానీ అక్కడ మనము కాళేశ్వరం దగ్గర చూసుకున్నట్లయితే కనుక మొత్తం అన్ని డ్యామేజ్లు అవుతున్నాయి, క్రాక్లు వస్తున్నాయి, ఆ పిల్లర్లు కూడా గుంగుతున్నాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఒక 6 ఫ్లోర్ల బిల్డింగ్ కడతావు, చిన్న క్రాక్ వస్తే దానికి మనం ఏం చేస్తాం? లప్పం వేసుకొని అయినా కవరింగ్ చేస్తాం. దానికి ఏమైనా అవుతుందా? దానికి ఏమైనా అవుతుందా? చిన్నది, అది పిల్లర్ ఒకటి గుంగిందంటే మొత్తం అంతా కాళేశ్వరం అంతా కాళేశ్వరం ఒక పిల్లర్ కుంగిందంటే మొత్తం కాళేశ్వరం ఇరిగిపోయిందా? అరే, తెలివిలేని నీటిపారుదల శాఖ మంత్రి, తెలుసుకో. నీ దగ్గరనే ఉన్నది కదా, ఇప్పుడు నీ దగ్గర కమిషనర్లు ఉంటారు, అందరు ఉంటారు, ఆఫీసర్లను పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఏంది కాళేశ్వరంలో ఎన్ని సంవత్సరాల్లో కట్టిండు, ఎంత మందికి నీళ్ళు ఇచ్చిండు, రైతులు. అరే, ఎందుకు ధాన్యం కొనడానికి పోతలేడు? ధాన్యం ఎందుకు ఆటో లెక్క వాడుతున్నారు నా హెలిప్యాడ్ ని? కింద ఆటో ఎట్లా మనం షేర్ ఆటోలు ఎట్లా నడుపుతామో అట్లా హెలిప్యాడ్ వాడుతురు. ఈ నుండి నల్గొండ ఓనికి 200 కిలోమీటర్లు నల్గొండ ఓనికి షేర్ ఆటో లెక్క వాడుతురు హెలిప్యాడ్ ని. అదేనా? ఇప్పుడు కవిత గారు కూడా ఓన్లీ కేసీఆర్ గారి గురించే మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఈ ధర్నాలో. హరీష్ రావు గారికి కూడా నోటీసులు ఇచ్చారు కదా, మరి ఎందుకని హరీష్ రావు గారి గురించి మాట్లాడడం లేదు? సరే, హరీష్ రావు గారు అరెస్ట్ అయినా పర్లేదంటారా? హరీష్ రావు గారిని అరెస్ట్ కానియదు కవితక్క. ఎందుకు చెప్పాలా? ఢిల్లీలో లిక్కర్ కేసులో ఫస్ట్ గేట్ నుండి బయటకు వచ్చినప్పుడు అద్దుకున్నది ఎవరిని? మీరు చూసిరు కదా, ఎవరిని అద్దుకుంది? హరీష్ రావునే అద్దుకుంది. అది ఇంకోటి, కేసీఆర్ కి ఒక కంచుకోట జాగృతి పార్టీ. అంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు జరుగుతున్నాయి, అందరు విడిపోతున్నారని చెప్పేసి బయట వినిపిస్తున్న టాకు. మీరు కూడా ఇనే ఉంటారు, కవిత గారు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి. నేను ఇప్పుడు అదే చెప్పినా కదన్నా, అశోక్ నగర్ లో ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండే జాగృతి, అది పార్టీ ఆఫీస్ కాదు, అది ఒక బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని నేను కూడా చెప్తున్నా. అక్కడ నుండి తీసుకొని పోయి ఇంటి పక్కన పెట్టుకుంది, దానికి ఏమైనా తప్పుందా? ఎందుకంటే అక్కడ ఆఫీస్ ఉంది, ఖాళీగా ఉంది కాబట్టి ఎందుకు పెట్టుకోవాలా? అక్కడ నుండి ఇటు ట్రాన్స్ఫర్ ఎందుకు? అక్కడనే దగ్గరలోనే ఉంటే నా కార్యకర్తలు కూడా అందరం కేసీఆర్ కుటుంబం కాబట్టి అందరం కలుద్దాము, ఈయన కలుద్దాం అని పెట్టుకుంది. దానిలో ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, కేసీఆర్ గారి గురించి కానివ్వండి, కవిత గారి గురించి కానీ మీరు ఏం చెప్తారు? అన్న, ఒకటి, కేసీఆర్ గారు ఏడ తప్పు చేయలే 10 ఏళ్ల పాలనలో, అది నేను చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఒకటి సూటిగా ఒకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, కేసీఆర్ జోలికైనా ఆయన కుటుంబం జోలికైనా వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలే నిన్ను చెప్పులతోటి కొడతారు. అది
కానీ తప్పు చేస్తే ఎవరినైనా వదిలేదు లేదంటూ రేవంత్ రెడ్డి గారు అయితే అంటం అట్లా జరుగుతుంది. అంటే నువ్వు మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడతా. బ్యాగులు మూటలు పట్టుకొని ఒక ఎమ్మెల్సీని కొన్నప్పుడు ఏమో ఆయన మీద ఈడీ కేసులు కావు, ఏ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కావు. అప్పుడు ఏం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు రాజీనామా చేసి ముఖ్యమంత్రికి రాజీనామా చేసి అది ఏందో తెలుసుకో. ఎందుకైంది నా మీద కేసు, ఎందుకైంది, నేను ఎందుకు ఎమ్మెల్సీని కొన్నా, అక్కడ ఉన్న ఏపీ సీఎం ఏం చేసిండు, ఆయన మాట్లాడిన రికార్డింగ్లతో సహా ఉంది కదా. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇక్కడి నుంచి వచ్చాం. సో మరి కవిత గారు అయితే ఈరోజు ధర్నా చేస్తున్నారు. ఇది కాళేశ్వరం కి సంబంధించి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ అయితే కవిత గారు మాట్లాడడం జరుగుతుంది. మీరేమంటారు దీని మీద? ఈ ప్రజాస్వామ్యంలో విచారణలు అనేది సహజం. భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా తప్పిదం జరిగితే విచారణ చేయటం అనేది మంచి పనే. కానీ అక్కడ నిర్మాణ సంస్థను వదిలేసి మెగా కృష్ణారెడ్డిని వదిలిపెట్టి ఆనాటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో బాధ్యతగా వాళ్ళని వదిలేసి ఆనాటి ప్రభుత్వం నడిపించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే కాళేశ్వరం విషయంలో ప్రజలకి న్యాయం జరిగిందంటారా? ఇందులో కాళేశ్వరం అందరికి 200% న్యాయం జరిగింది. ఇవాళ నల్గొండ కోదాడ వరకు నీళ్లు వస్తా ఉన్నాయి. మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, డోర్నకల్, మైబాద్ ఇవన్నీ ఇదివరకు 10 ఏళ్ల క్రితం తొండ గుడ్లు పెట్టేది భూములలో. ఎక్కడ పడితే అక్కడ బండలు ఉన్నాయి. ఇవాళ బండలు మొత్తం నెట్టేసి వరి పొలాలు చేసుకున్నారు రైతులు. ఇవాళ ఇన్ని కోట్ల ధాన్యం ఎక్కడి నుంచి పండుతా ఉంది? ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు పండలే, ఇవాళ ఎందుకు పండుతా ఉంది? ప్రాజెక్ట్ అంతా ఇవాళ రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సంవత్సరంన్నరలో ఈ ప్రాజెక్టులు కట్టలే. మరి 1,00,000 కోటి ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి పండింది? 10 ఏళ్ల కేసీఆర్ కష్టమే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షల టన్నులు ధాన్యం రైతులు పండించారు. ఇవాళ పండిన ధాన్యాన్ని దాయడానికి గిడ్డంగులు లేవు. నువ్వు ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు గిడ్డంగులు కట్టు, గోడౌన్స్ నిర్మాణం చేయి, రైస్ మిల్లు కట్టు. ఈ పండిన ధాన్యాన్ని సక్రమైన మార్గంలో మార్కెటింగ్ చేయి. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు వేసిన బీజం కాళేశ్వరం వల్ల వచ్చిన ధాన్యాన్ని పక్క దేశాలకి ఎగుమతి చేసిన అవకాశం ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. కాళేశ్వరం డ్యామేజ్ అవుతున్నాయి, కాళేశ్వరం అంతా క్రాక్లు వచ్చినాయి, పిల్లర్లు కూలిపోతున్నాయి, అందుకే ఇవి నోటీసులు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు అనేది సహజం. దాన్ని బ్రాడ్ గా థింక్ చేయాలి తప్ప ఈ ధోరణి కరెక్ట్ కాదు. ఆ కుంగిన ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో రిపేర్ చేయటం వదిలేసి ఇవాళ పెద్ద మనిషిని బదనాం చేయాలని చూస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి.